మీడియాని చూసి రాజైతే అందుకే అమ్మ భయపడినట్లుగా జరిగింది. అందుకే అమ్మ వద్దని చెప్పింది. ఇప్పుడు చూడు ఏమైందో అనేది అంటూ ఉంటాడు. ఇక మీడియా అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మీరే చేస్తారా? ఈ సంవత్సరం ఎవరు చేస్తున్నారు అని బామ్మగారిని అడుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం రాజు, కావ్య వాళ్ళు వ్రతం చేస్తున్నారు అనేది అంటూ ఉంటాడు. ఇక రాజు చేతిలో ఉన్న బాబుని చూసి ఈ బాబు ఎవరికి సంబంధించిన బాబు అనేది అడుగుతూ ఉంటుంది మీడియా. ఆ మాటలకి రుద్రాణి అయితే ఆ బాబు ఎవరికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నావేంటి? అచ్చం రాజు పోలికే మా ఇంటి వారసుడు, మా ఇంటి రక్తం అని రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే రుద్రాణి కాస్త అలాగా చూస్తూ ఉంటుంది. "ఏం అక్క వదిన, నీ మనవడే కదా చెప్పు" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీడియా అయితే అవునా, మీ కోడలు గర్భవతి అయినట్లుగా పురిటి నొప్పుల నుంచి ఇంటికి వచ్చినంత వరకు బారసాల వరకు మేము కవర్ చేసేవాళ్ళం కదా, ఏం చెప్పలేదు అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే టీలు, టిఫిన్లు, భోజనాలు అవన్నీ రెడీ చేశాం కదా, అవన్నీ చూసుకొని రండి అనేది అంటూ ఉంటాడు. అవన్నీ అయిపోయేవండి అని అంటూ ఉంటుంది మీడియా. ఇక రాజు బాబు గురించి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కెమెరామెన్‌తో చెప్తూ ఉంటుంది. రాజు బాబుని క్లోజప్ తీయు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ అయితే ఇక 3 రోజులు ఆ క్లోజప్ వేస్తే సరిపోద్దమ్మా, ఇంటి పరువు ఊరు మొత్తం తెలుస్తుంది అనేది అంటూ ఉంటాడు రాహుల్. అవునురా, మనకు కావాల్సింది అదే కదా అనేది రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక రాజు, అపర్ణ వీళ్ళైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రుద్రాణి చాలండి కవర్ చేసింది పదండి అని చెప్పి లోపలికి వెళ్దామని అంటూ ఉంటుంది.